ఓం శ్రీమాత్రే నమః. గురుభ్యో నమః. మాఘపురాణం 6వ అధ్యాయము. కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వకథ. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియజేయుదును గాన ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నదీ సమీపమందున్న ఒక గ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసి జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖి, మాఘమాసం ప్రవేశించినది, ఈ నెల చాలా పవిత్రమైనది, దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసం అంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరింపుము. ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకున్న సమయమునకు తెల్లవారు సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానం చేయుదము. ప్రభత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు ధూప దీపములతోనూ పూజించి స్వామికి కండు చక్కెర పటిక బెల్లము నైవేద్యమిచ్చి నమస్కరించము. తరువాత తులసీ తీర్థము లోనికి పుచ్చుకొందుము. మన కుటీరముకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించము. దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ 5వ తనము చల్లగా ఉండునని హితబోధ చేశాను. నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచంగా చూసితిని. నా భర్త చాలా శాంత స్వరూపుడు అయినను నేను హద్దు మీరి మాట్లాడుచి అతని కోపం వచ్చి, ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషినివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదకు. మాఘమాస వ్రతము నీకెంత నీచంగా కనిపించినదా? అదే నీ పాపములకు నిన్ను శిక్షించును. కాని మగని మాటకు మారాడిన ఫలితంగా కృష్ణానది తీరమందున్న రావి చెట్టు త్వరలో మండోకమై పడి ఉందుగాక నన్ను శపించును. అమ్మాయి, భయపడకము. నీకీ శాపం కలిగి 1000 ఏండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయుని ఏకాంతంగా చాలా కాలం జీవించి హరినామ సంకీర్తన చేయుచు మృతుడయ్యను. అతడిప్పుడు వైకుంఠంలోనున్నాడు. నీవు నీ పతి మాటలు వినందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటే కాక మోక్షసాధనము కూడా. నీకు ఈ మాఘమాస వ్రతం మించిన మరి ఒక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతి అయినది వ్రతము. నీ భర్త దూరదృష్టి కలజ్ఞాని. అతని గుణగణాలకు అందరూ సంతసించడివారు. నిన్ను పెండ్లి అయిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకునవాలనటి ఆశతో ఉండేవాడు. కాని నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళలో స్నానం చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయంచి నీవు నా సమక్షంలో పడినందున నీ భర్త శాపం ప్రకారం మరలా నీ నిజరూపమును పొందగలిగినావు. అందున ఇది మాఘమాసము, కృష్ణా నదీ తీరము కాన మాఘమాస వ్రత సమయము నీ కన్ని విధముల అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచిపోయి రమ్ము. స్త్రీలు కాని పురుషులు కాని ఈ సమయంలో ప్రాతకాల స్నానమును చేసిన ఎడ్ల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి కాని తెలియక కాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమి యందును పాడ్యమి రోజులను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘశుద్ధ పాడ్యమును అట్లనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినముల్లోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణను పూజించి పురాణ కాలక్షేపం చేసిన ఎడ్ల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించినట్లు వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపురాణం వినినా మోక్షప్రాప్తి కలుగును అని గౌతమముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను. ఇంతటితో మాఘపురాణం 6వ అధ్యాయం సంపూర్ణము. ఇంకా మరెన్నో పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.